ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలంతా నీటి భద్రతను తమ జీవన విధానంగా మార్చుకోవాలి. పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ చిలుకలూరుపేట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మున్సిపాలిటీలో భారీ అవినీతి, కాంట్రాక్టు ఉద్యోగి చేతివాడానికి బలైన పర్మనెంట్ ఉద్యోగులు విచారణకు ఆదేశించిన సర్కార్. చిలకలూరుపేట పట్టణంలో కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన. శ్రీనిధి రుణాలు అన్ని ప్రాంతాల్లో నివసించే మహిళలకు అందాలి, ఆ విధంగా అధికారులు పనిచేయాలి. సమీక్షలో దిశానిర్దేశం చేసిన కలెక్టర్ కృతిక. పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీ, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచన. పరిశుభ్రత, నీటి భద్రతను ప్రజలు తమ జీవన విధానంగా మార్చుకోవాలని, భూగర్భ జలాల పెంపు దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని, నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. చిలకలూరుపేట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపాటి పారిశుద్ధ్య సిబ్బంది ప్రజలతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో తవ్విన ఇంకుడు గుంతను పరిశీలించారు. అనంతరం నీటి భద్రత, పరిసరాల పరిశుభ్రతపై మున్సిపల్ సచివాలయ సిబ్బందికి ప్రతిపాటి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల సంరక్షణ చర్యల్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశానికి మార్గదర్శిగా నిలిచారని, గతంలోనే ఆయన ఇంకుడు గుంతల తవ్వకంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, జన్మభూమి కార్యక్రమంతో నీటి పొదుపు మార్గాలను ప్రజలు పాటించేలా చేశారని ప్రతిపాటి పేర్కొన్నారు. ప్రజలు పరిసర శుభ్రతపై ఎంత శ్రద్ధ పెడుతున్నారో నీటి భద్రతపైనే అంతే శ్రద్ధ పెట్టాలని, ఆ దిశగా మున్సిపల్ స్వర్ణ వార్డు సిబ్బంది ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రతిపాటి సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉండేలా చూడాలని, వర్షం నీటితో పాటు ఇళ్లలో వాడుకునే వృధా నీరు కూడా భూమిలోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ చిలుకూరుపేట ర్యాంకింగ్స్ లో మన మున్సిపాలిటీ రాష్ట్రంలోని 2వ స్థానంలో నిలిచిందన్న ప్రతిపాటి, ప్రజలు, పురపాలక సిబ్బంది సంయుక్త సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలవాలన్న లక్ష్యంతో పురపాలక సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని, లక్ష్య సాధనకు ప్రజలు కూడా నిబద్ధతతో పనిచేయాలని ప్రతిపాటి సూచించారు. మన ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా మన నాయకుడు ఇంకుడు గుంతలు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి నీటి భద్రత ముఖ్యం, నీటిని పొదుపు చేయటం ముఖ్యం. ఇప్పుడు ఏ విధంగానైతే మన మున్సిపల్ ఆవరణలో 4 పక్కల ఎటు నుంచి నీరు వచ్చినా భూమిలోకి వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేశారు ఒక మోడల్. ఆ మోడల్ ప్రతి ఇంట్లో ఉండాలి. ఇంట్లో 4 మూలల నుంచి రావు. జనరల్గా ఎక్కడైతే స్లోబ్ ఉంటుందో ఆ స్లోబ్ పెట్టుకున్నా కూడా సరిపోదు. ఆ విధంగా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఉండాలి, నీటిని పొదుపు చేయాలి, భూగర్భ జలాలు పెంచుకోవాలి. బోర్ వేస్తే పైన నీళ్లు వచ్చేటట్టుగా రావాలి. 200-300 అడుగులు పోతే నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. ప్రతి 3వ శనివారం తప్పకుండా ముఖ్యమంత్రి గారే వెళ్తున్నారు. మనం కూడా చేస్తున్నాం. మన కమిషనర్ బాగా చేస్తున్నారు. టీం అందరూ కూడా నిన్నటిదాకా కౌన్సిలర్స్ కానీ చైర్మన్ కానీ అందరూ ఉండి కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ చిలకలూరుపేటలో బాగా చేసుకున్నాం. పర్ఫార్మెన్స్లో కూడా బాగా వచ్చింది. మంది స్టేట్లో అయితే నెంబర్ 2 వచ్చాం మనం. 175 మన నియోజకవర్గం. దాంట్లో మున్సిపాలిటీ పర్ఫార్మెన్స్ కూడా బాగా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇది కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కువ చేస్తే దానికి ఒక ప్రత్యేక గుర్తింపు. మన కోసం, ఇది ప్రభుత్వం కోసం కాదు. మన నీటిని మనం పొదుపు చేసుకోవాలి, భూగర్భ జలాలు పెంచుకోవాలి. బోర్ వేస్తే 50 అడుగుల నీళ్లు పడాలి. అప్పుడే నీటిని పొదుపు చేసుకున్నటువంటి వారు అవుతాం. వృధాగా డ్రైన్లో నీరు పంపించడము, వాగుల్లోకి వెళ్ళిపోవటము, ఆ విధంగా కాకుండా మన నీటిని మనం పొదుపు చేసుకోవాలనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మన పరిసరాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో, మన డ్రైన్స్ మన ఇళ్ల ముందు శానిటేషన్ సరిగా చేయకపోతే వెంటనే ఫోన్ చేసి మనం కమిషనర్గా కన్సర్న్ వరకు ఫోన్ చేసి మనం పని చేయించుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారులే,
అని వదిలేయకుండా ప్రశ్నించేటువంటి అవకాశం కూడా మనకు ఉండాలి. మన ఏరియాలో ఒక 10 రోజులు తీయాల, వెంటనే కమిషనర్కి ఒక మెసేజ్ పెడితే తీపిచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మనకు ఉండేటువంటి బాధ్యతలు మనం కూడా ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికో మా దృష్టికో లేకపోతే మీ అందుబాటులో ఉన్న పార్టీ కూటమి నాయకత్వం దృష్టికో తీసుకొస్తే ఇప్పుడు ఈజీ అయిపోయింది, సోషల్ మీడియాలో పెట్టేయచ్చు. ఆ విధంగా మనలో కూడా ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. చిరుమామిలిలోని స్థానిక ప్రజల వైద్య అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం మరియు దాత నడికట్టు రామరెడ్డి సహకారంతో 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం రామరెడ్డి 5 కోట్ల భారీ విరాళాన్ని అందజేయగా ప్రభుత్వం మిగిలిన 5 కోట్లను మంజూరు చేసింది. దాత యొక్క సేవాగుణాన్ని గౌరవిస్తూ ఆసుపత్రికి నడికట్టు రామరెడ్డి ఆసుపత్రిగా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా రామరెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేసి ఏడాదిలోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కాంట్రాక్టర్లను కోరారు. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. చిలకలూరిపేటలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ సోమేశ్వరరావు సూచించారు. శుక్రవారం పట్టణంలోని కళామందిర్ సెంటర్ వద్ద సిబ్బందితో కలిసి ఆయన ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా సరైన పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులపై కేసు నమోదు చేసి అపరాధ రుసుము విధించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్, ద్విచక్ర వాహనాలపై 3 ప్రయాణించడం ట్రిపుల్ రైడింగ్ చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. ఈ తనిఖీలో కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పవన్ ఫ్లవర్ స్టాల్ అండ్ లైటింగ్ డెకరేషన్స్ అధినేత మామిడి శ్రీనివాసరావు తన తండ్రి దివంగత మామిడి రాఘవయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ముఖ్య అతిథిగా వచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. చలివేంద్రం ప్రారంభం అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలకు ఆయన స్వయంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం మున్సిపాలిటీ పన్ను రాయితీపై అవగాహన కల్పించేలా శ్రీనివాసరావు విరాళంగా అందజేసిన 100 గోడ స్టిక్కర్ల పోస్టర్లను కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, రాయితీలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పవన్ ఫ్లవర్ స్టాల్ యాజమాన్యం ముందుండడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఐ అబ్దుల్ ఖాదర్, టీడీపీ నాయకులు లెనిన్ బాబు, సుభాని తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీలో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. పల్నాడు జిల్లాలో మొత్తం 12,67,982 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 6,23,010 మంది ఉండగా మహిళలు 6,44,897 మంది ఉన్నట్లు తెలిపారు. ఇతరులు 75 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాలో ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ దగ్గరలో డాక్టర్ ఎం సతీష్ చంద్రచే ఎంఎస్ఆర్ తో నెలకొల్పడిన విజయ నర్సింగ్ హోమ్ గత 10 సంవత్సరాలుగా పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆర్థోపెటిక్ విభాగంలో విశేష సేవలు అందిస్తూ ఎన్నో వేల శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి ప్రజల అభిమానం చేరుకుంటున్నారు. అత్యాధునికమైన ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, అలాగే అంకితభావం కలిగిన సిబ్బందిచే సేవలు అందిస్తున్నారు. విజయ నర్సింగ్ హోమ్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి 30 తేదీ వరకు ఓపీ ఉచితంగా చూడబడను. రక్త పరీక్షలు, ఎక్స్రే లాంటి టెస్టులతో రాయితీ కలదు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని విజయ నర్సింగ్ హోమ్ డాక్టర్ ఎం సతీష్ చంద్ర తెలిపారు. వివరాలకు సెల్ నంబర్ను సంప్రదించాలని తెలిపారు. 8520022100 9966542962లో ఆ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం సతీష్ చంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్, విజయ నరసింహం, చెల్లూరుపేట. మన విజయ నరసింహం స్థాపించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ నెల 19 నుంచి 30 తారీఖు వరకు ఫ్రీగా ఓపీస్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము. అట్లాగే మందుల్లో కానీ పరీక్షలు కానీ కన్సెషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీనిధి రుణాలు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని మండలాల్లోని స్వయం సహాయక సంఘాలకు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కొన్ని సంఘాల్లో కనీస సభ్యుల సంఖ్య లేకపోవడం వల్ల రుణ ప్రణాళిక అమల్లోకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను అధిగమించేందుకు అన్ని సంఘాలకు మైక్రో క్రెడిట్ ప్లాన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఏడాది శ్రీనిధి యాక్షన్ ప్లాన్ కింద 257.44 కోట్లు, ఉన్నతి యాక్షన్ ప్లాన్ కింద 42.15 కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్ లోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో నిర్వహించిన వార్షిక రుణ మరియు జీవనోపాధుల ప్రణాళిక జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీలతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన బ్యాంక్ ప్రతినిధులను సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేవలం రుణాలు అందించడమే కాకుండా ఏ తరహా రుణాలు పొందితే సభ్యులకు గరిష్ట ఆదాయం లభిస్తుందో క్షేత్రస్థాయిలో వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు బ్యాంకు రుణాల వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొన్ని మండల్స్ కి మీరు ఇవ్వరు ఇవ్వాలని చెప్తే వాళ్ళ ఈ మండల్స్ నుంచి ఆ 10% ఉందిగా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం కండక్ట్ చేయడం జరిగింది మేడం. వాళ్ళు పెట్టడానికి వీలు ఉందా లేదా చెక్ చేయండి. తప్పుగా ఎంటర్ చేయకూడదు. అందరే లైవ్లీహుడ్ లో యానిమల్ హస్బెండరీ పెట్టేస్తే వాళ్ళకి జాగా ఉండాలి కదా ముందుగా పెట్టుకోవడానికి. దేన్ని బట్టి వాళ్ళు పెడుతున్నారు క్వశ్చన్ చేయండి. కింద నుంచి వచ్చినవి ఆల్రెడీ ఉన్నవి దీని కింద చూపించడం కాదు, కొత్తగా పెట్టుకోవాలి. వాళ్ళు గ్రౌండింగ్ కూడా యాసెట్ అన్ని కూడా చెక్ చేస్తున్నాము. ఇప్పుడు యాసెట్ ఉందా లేదా, గ్రౌండ్ అయింది లేదా ప్రొజెక్ట్. సో ప్రాపర్ గా వాళ్ళకి దేనికి కావాలి ప్లీజ్ మేక్ ఇట్ వెరీ వెల్ అవేర్ టు దెమ్. దే షుడ్ అప్లై ఫర్ ప్రొడక్టివ్ వర్క్స్ ఓన్లీ. ఈ క్రెడిట్ తీసుకొని వాళ్ళ హౌస్ మరమ్మతు చేయడం, పెళ్లికి వాడుకోవడం ఇవన్నీ ఉండకూడదు. ఇప్పుడు మీకు ప్రతి మండలంలో క్లస్టర్స్ కూడా వచ్చినాయి. ఆ క్లస్టర్స్ కి ఎఫ్పిఓస్ కూడా ప్రతి మండలంలో ఫామ్ అయినాయి. అయిందా లేదా? ఎవ్రీ మండల్ ఇస్ హ్యావింగ్ ఎ ఎఫ్పిఓ. దాంట్లో ఇంకా ఎవరైనా క్రెడిట్ తీసుకొని ఎస్ఎస్జి గ్రూప్ జాయిన్ అవ్వాలంటే దానికి ఇవ్వండి. ఇట్స్ ఎ మానిటరబుల్ ఇండికేటర్. చిల్లీ ప్రాసెసింగ్ క్లస్టర్ ఉంది, అక్కడ చిల్లీకి వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారు ఎక్కువ అవర్క్ చేయడానికి. అగ్రికల్చర్ లోన్స్ కూడా ఉంటాయి కదా మీకు దీని కింద, పెద్ద స్థాయిలో ఉంటాయి. హార్టికల్చర్ కూడా ఉంటాయి, ఎంఐడిఎస్ ఉంటాయి, షేడ్ నెట్స్ ఉంటాయి. అవన్నీ పెట్టండి. కొన్ని చోట డైరీ క్లస్టర్ కూడా ఉంది. డైరీ క్లస్టర్ ఎక్కడ పెట్టారో అక్కడే ఇవ్వండి మీరు. ఇఫ్ దే వాంట్ టు బై ఎక్స్ట్రా కౌస్, ఎక్స్ట్రా బఫెలోస్, క్లస్టర్ ని బట్టి ట్యాగింగ్ చేయండి ప్రతి మండలం. మీకు తెలుసు మీ మండలంలో ఏం క్లస్టర్ ఉంది. అక్కడ మీరు ఏం లోన్ ఇస్తే దానికి మీకు రిటర్న్ వస్తుంది. ఈ యాక్టివిటీ వాళ్ళు ఆల్రెడీ ఒక యాక్టివిటీ జరుగుతుంది అక్కడ పెద్ద స్కేల్లో. దీనికి వాళ్ళని కూడా చేరుకుంటే వాళ్ళు కూడా ఇన్కమ్ వస్తుంది. సో ప్రొడక్టివ్ గా మీరు పెట్టాలి. ఇట్ షుడ్ నాట్ బి తూతు మంత్రంగా వాళ్ళు ఇచ్చేసారు, మీరు పెట్టేశారు, అప్రూవ్ చేసేసారు. క్వాలిటేటివ్లీ చెక్ చేయండి, క్వశ్చన్ చేయండి, బిఓఏ క్వశ్చన్ చేయాలి. 10 మంది లోన్ అడుగుతున్నారు అంటే దేనికి అడుగుతున్నారు, వాళ్ళు పెట్టగలుగుతారా లేదా, సమర్థత ఉందా లేదా, కేపబిలిటీ ఉందా లేదా, దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్ టైం ఏం జరిగింది, మనకి చాలా జిల్లాల్లో 99% ఎన్సిపి అయిపోయింది. మన జిల్లా మాత్రమే 92% అయిపోయింది. జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద పనుల పురోగతిలో పల్నాడు జిల్లాను ముందంజలో ఉంచేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిని గ్రామీణ నీటిపారుదల శాఖ అడిగి తెలుసుకోవాలన్నారు.
మిగిలిన పనులను ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సరైన యాక్షన్ ప్లాన్ తో పనులు మొదలు పెట్టేలా చూడాలన్నారు. ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొచ్చి సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రానున్న వేసవిలో జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో ఆయా గ్రామాల్లో త్రాగునీటి సమస్య రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలకు నీటిని నిలిపివేసేలోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో త్రాగునీటి వనరులను పూర్తి స్థాయిలో నింపుకోవాలని, బోర్వెల్స్ పూర్తి స్థాయిలో పనిచేలా చూడాలన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పురోగతిలో ఉన్న పనులతో పాటు ఇంకా ప్రారంభించని పనులను కూడా దశల వారీగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్ అందించే కార్యక్రమంలో గృహాలకు నిర్దేశించిన సమయంలోగా కుళాయి కనెక్షన్లు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజన, జిల్లా అటవీ అధికారి కృష్ణ, ప్రియా, జెడ్పీ సిఓ జ్యోతిబస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి మాచర్ల ఎమ్మెల్యేస్ కంప్లైంట్ కూడా చెప్పేసండి. శాంక్షన్స్ అన్నిటికీ రెజల్యూషన్ కావాలి కదా. నెక్స్ట్ లాస్ట్ టైం మనం పంచాయతీలో వాటర్ టెస్ట్ చేయడానికి ఎఫ్టీకే కిట్లు కొనమని చెప్పి పంచాయతీలు కొనమని చెప్పి ఒకటి అడిగాను. 95% అచీవ్ అయ్యాయి మేడం. అసలు జేడీ గారు మీరు చెప్పిన ఐకట్ అండ్ వాళ్ళ ఐకట్ లో బాగా తేడా ఉంది. నేను చెప్పారు ఇక్కడ ఎస్సీ ఉన్నారా ఇరిగేషన్ ఉన్నారు మేడం. అది చేసాం మేడం, ఐడెంటిఫై చేసాము. దాన్ని సర్వే చేశారు, ఏడీ సర్వే గారు, జేసీ గారు పర్సూ చేశారు. ఒక 80 సెంట్స్ మటుకు డీకే పట్టాస్ ఉన్న ఫారెస్ట్లు ఉందంట మేడం. పట్టాస్ ఉన్న ఫార్మర్స్ ఉన్నారు. 60 మేడం. మామూలుగా వాళ్ళు డీకే పట్టాస్ ఇచ్చారు. ఆ 80 సెంట్లుగా మనం వాళ్ళకి ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించగలిగితే మనకు ఆ పైప్ లైన్ క్లియర్ అయిపోతుంది. అక్కడ ఉంది కూడా రెడీగా, పక్కనే ఉంది మేడం. అది యూజువల్గా మేడం పర్సూ చేస్తున్నారు, కోఆర్డినేట్ చేసుకుంటారు. ఈ వాటర్ పర్మిషన్ చెప్పినట్టు మేడం, ఇది మన స్టేట్ ఆర్ఎండ్బి వాళ్ళు మనకి అలాంగ్ రోడ్డు వేసుకోవడానికి కొద్దిగా డిమాండ్ అడిగారు మేడం. ఆ డిమాండ్ కూడా మేము పే చేసాం మేడం. అంటే మనం 15 హ్యాండ్ ఓవర్ చేసాము. ఇంకా ఫార్మల్ పర్మిషన్ అంటే రావాలి. ఇది దీనికి సంబంధించి మేడం వైల్డ్ లైఫ్ టెరిటోరియల్. అంటే వైల్డ్ లైఫ్ మటుకు డీడీ మార్కాపర్ ఏం చెప్పారంటే మీరు ఆర్ఎఫ్ఆర్ ఫిట్ అవుతారు, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కూడా కావాలన్నారు. వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కోసంగా పీసీసీఎస్ దగ్గర లెటర్ అడ్రస్ చేస్తున్నాం మేడం. అది ప్రాసెస్లో ఉంది మేడం. ఎన్ని ఉన్నాయి పైప్ లైన్స్ ఇలా? అక్కడ మొత్తం అంటే జన్మన్ కింద జన్మన్ అయితే ఇప్పుడు ల్యాబ్స్ అయిపోయింది. జన్మన్ కింద చేయలేదు. జన్మన్ కింద మాకు 4 ల్యాబొరేటరీస్ ఉన్నాయి మేడం. వాటిలో 2కి వాళ్ళు ఇచ్చారు, ఫామ్ బి ఇచ్చారు. అవి ఎగ్జిక్యూట్ చేసాం, నీరింగ్ కంప్లీషన్ అనమాట. ఒకటి మటుకు డీప్ 4లో ఉందని అది ఇవ్వన్నారు మేడం. అది బతుకులు బాయ్ తండ అని డీప్ ఫారెస్ట్. ఇంకొకటే సేవానాయక్ తండ ఒకటే ఉంది మేడం. అది ఎలాగో మీకు గ్రిడ్లో చేస్తారు కదా, వాళ్ళు ఆపేశారు అక్కడ. దాన్ని టేకప్ చేసి చేస్తారు మేడం. ఈ టెరిటరీ మటుకు జేసీ గారు డీఎఫ్ ఒక చెప్పిన ప్రకారం బిలో 5 హెక్టార్ తీసుకురండి, ఎఫ్సీలో పెడదామన్నారు మేడం. అది తయారు చేశాము. దాని ప్రకారంగా బిలో 5 హెక్టార్స్ వస్తుంది. అది చూపించి దాన్ని మొత్తానికి కలిపి బిలో 5 వస్తుంది. బిలో 5 హెక్టార్స్ అదే మేడం. టోటల్ కంబైన్ తీసుకొని మేడం కోఆర్డినేట్ తొందరగా ఎవరైనా చేస్తా ఉన్నారు. అవి కూడా టీచ్ చేస్తాం మేడం. ప్రాసెస్ చేసుకుంటాం. నేనే టేకప్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. చెప్పలేదా? నవంబర్లో చెప్పాను కదా. నవంబర్లో చెప్పాను మేడం. అది కిట్స్ అందరూ ప్రొవైడ్ చేయడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను మేడం. ఇప్పుడు ఇన్లైన్ వాటర్ ఫ్లోరేషన్ గురించి అగ్నిమాపక వారోత్సవాలు 2026లో భాగంగా 4వ రోజు చిలకలూరుపేట పట్టణంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అగ్నిమాపక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ప్రోగ్రాం నందు ఎడ్యుకేషనల్ బిల్డింగ్ లో జరిగే అగ్ని ప్రమాదాల గురించి వివరించి, నివారణ పద్ధతులు మరియు రెస్క్యూ మెథడ్స్ మరియు సిపిఆర్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి వివరించారు. విద్యార్థులకు అగ్ని ప్రమాదాల గురించి ఎస్ఐ రైటింగ్ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శేషగిరిరావు, బోధనా సిబ్బంది మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరుపేట అగ్నిమాపక సిబ్బంది వారం రోజుల పాటు ప్రమాదాలపై అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్ఈసిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆనీల చంద్ర పునేటాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పునేటా 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా ఉన్నారు.
2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక పునేటాను విజిలెన్స్ కమిషనర్ గా నియమించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని 5 ఏళ్ల పదవీ కాలంలో గత నెల 31తో ముగిసిన నేపథ్యంలో ఎస్ఈసీగా పునేటాను నియమించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పురపాలక సంఘంలో నిధుల దుర్వినియోగంపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో 34 లక్షల రూపాయల అవినీతి జరిగింది. చిలకలూరిపేట మున్సిపాలిటీలో పనుల వసూలులో ఉద్యోగులు చేతివాటం చూపించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా గంగా బాబాని చేసిన అవినీతిని 9 మంది ఉద్యోగులు బలయ్యారు. పురపాలక సంఘ పరిధిలో వివిధ రూపాల్లో పనులు చెల్లించడానికి వచ్చిన ప్రజలకు నకిలీ రసీదులు ఇచ్చి 34 లక్షల రూపాయలు స్వాహా చేశారు. అప్పటి కమిషనర్ రవీంద్ర గోవిందరావులతో పాటు 9 మంది సిబ్బందిపై చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా గంగా భవాని చేరి పన్ను వసూళ్ల నిధులు గోల్మాల్ చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే వారిపై కేసు నమోదు చేసి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అధికారుల అక్రమాలు నిర్ధారణ కావడంతో అందరినీ కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగిని గంగా భవాని ప్రధాన నిందితురాలుగా గుర్తించిన అధికారులు ఆపై చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నాదిండ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులున్నారని, అన్ని పాఠశాలలో ఆధునిక వసతులతో కూడిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నాదిండ్ల సొసైటీ అధ్యక్షులు నల్లమోతు హరిబాబు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రం నాదిండ్లలో శనివారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో బడికి పోతా కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ జరిగింది. ఇందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిర్మణ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన రహదారులతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి పెద్దవాళ్లు పనికి పిల్లలు బడికి అనే నినాదాన్ని గ్రామ వీధుల్లో చాటి చెప్పారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర నుండి మొదలైన ఈ ర్యాలీ ఎంపీడీఓ కార్యాలయం వరకు, అక్కడి నుంచి తపాలా కార్యాలయం మీదుగా తిరిగి పాఠశాలకు ఈ ర్యాలీ జరిగింది. మార్గమధ్యంలో నాదిండ్ల సొసైటీ అధ్యక్షులు నల్లమోతు హరిబాబు ర్యాలీ చేస్తున్న అధ్యాపకులు విద్యార్థులకు సంఘీభావం తెలిపి అందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చినుకురి శ్రీనివాసరావు, ఎంఈఓ ఈమని కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రెడ్డయ్య చౌదరి, సీతారామమ్మ, కరీముల్లా, రామయ్య, కుమార్, మురళీకృష్ణ, అమీర్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యం పట్టణంలో చిలకలూరుపేట నియోజకవర్గంలోనే పేరు పొందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అరవపల్లి వెంకట సురేష్ కుమార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సాయి భారత్ వైద్య సేవా సామ్రాట్ ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పూసపాటి బాలాజీ అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సామాజిక సేవా కార్యక్రమాలను ముందుండి ప్రజలకు ఎన్నో సేవలు నిర్వహిస్తున్న డాక్టర్ అరవపల్లి సురేష్ కుమార్ అభినందనీయులని, ఉపక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటు ఆసుపత్రికి వచ్చిన పేదలను అతి తక్కువ ఫీజుతో ఆదుకుంటూ అద్భుతమైన వైద్యాన్ని పిల్లలకు అందిస్తూ నియోజకవర్గంలోనే పేరుగాంచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ పురప్రముఖులు అభినందించారు. మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు, కొత్తూరు హనుమంతరావు, మానేపల్లి సుధాకర్ తదితర ట్రస్ట్ సభ్యులతో పాటు శ్రీకాకొల్లి వెంకట రఘునాథ్ కిషోర్, మేళ్ల చెరువు పవన్ కుమార్, కొప్పురావురి రామకృష్ణ, మురారిశెట్టి రామకృష్ణ తదితర ప్రముఖులతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టుకోవద్దా మన ఇంట్లో ఈరోజు జయ జయ సాయి ట్రస్ట్ వారి తరఫున డాక్టర్ పూసపాటి బాలాజీ గారు నాకు శ్రీ సాయి భారత్ వైద్య సేవా సామ్రాట్ అనే పురస్కారాన్ని ఇచ్చినందుకు కూడా ఆయనకి నా కృతజ్ఞతలు. ఇలా ఒక రంగంలో సేవ చేసిన వారిని, అది వైద్య రంగం అవ్వచ్చు, ఇంకొక వృత్తి రంగం అవ్వచ్చు, లేదా ఆధ్యాత్మిక విభాగం అవ్వచ్చు, ఏదైనా సరే ఒక విభాగంలో ఉత్తమ సేవ కనబరిచిన వారికి గుర్తించి వారిని అభినందించడం చాలా శుభపరిణామం. అలా చేయటం వలన ప్రతి ఒక్కళ్ళు కూడా సేవాభావంలోకి అడుగెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్లస్ చాలామందికి సేవ చేయాలని కోరిక ఉంటుంది మనసులో, కానీ ఎట్లా చేయాలి అనే దానికి తెలీదు. అలాంటి వాళ్ళకి ఒక మార్గం చూపించినట్లు అవుతుంది. ఈరోజు చాలా మంచి రోజు. ఆయన నన్ను గుర్తించి ఇలా పురస్కారం ఇచ్చినందుకు కూడా ఆయన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.